సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యాధునిక హాల్మమ్ లేజర్ సాంకేతికతతో కిడ్నీ రాళ్ల శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు తెలిపారు. ఇటీవల హాస్పిటల్కు అందుబాటులో వచ్చిన అధునాతన లేజర్ యంత్రాల సహాయంతో ఎలాంటి కోత లేకుండా తక్కువ రక్తస్రావంతో అత్యంత సురక్షితంగా రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న దెబ్బయ్య అనే రోగికి యూరాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మాలకొండారెడ్డి, డాక్టర్ రసూల్, అనెస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ జయసుందరంతో కూడిన డాక్టర్ జి కిరణ్ కుమార్ వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ అత్యాధునిక లేజర్ చికిత్సను ఒంగోలు జీజీహెచ్లో అర్హులైన రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందటం పట్ల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ సంతోషం వ్యక్తం చేయగా, ఈ సమావేశంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవిలత, డాక్టర్ ప్రభాకర్ రావు, ఏఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంటే అద్భుతమైన కేసులన్నీ చేస్తున్నాం మనం. ఎప్పుడూ లేని కేసులు కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ డాక్టర్స్ బాగా చేస్తున్నారు. దాన్ని మనం ఏం చేయాలంటే మనకి ఓపీ కూడా చాలా పెరిగింది మనకి ఇక్కడ. సో కేసెస్ మనం మనకి ఏ కేసు అయినా మనం ఇక్కడ చేయగలుగుతున్నాము. సో దాంట్లో ఈరోజు మన పత్రికా విలేకరుల సమావేశంలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మన యూరాలజీ డిపార్ట్మెంట్ కిరణ్ గారు ఉన్నారు, హెచ్ఓడి. ఆయన ఆధ్వర్యంలో మనకి లేటెస్ట్గా ఒక కిడ్నీలో రాళ్ళు కేసు ఒకటి చేయడం జరిగింది. అది అందరూ చేస్తారు, కానీ మన దగ్గర ఏంటంటే ఆపరేషన్ చేయకుండా, దాన్ని కట్ చేయకుండా, దాని ఒక చిన్న మిషన్ వచ్చింది మనకి. ఆ మిషన్ ద్వారా దాన్ని పొడుం చేసే కేసు గురించి మనం లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ రాళ్ళుని పొడుం చేసి తీయటం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనకు ఒక పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటం, దాన్ని మన డాక్టర్ గారు, యూరాలజీ డిపార్ట్మెంట్ కిరణ్ గారు, తర్వాత వాళ్ళ టీం అంతా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేయటం వల్ల ఈరోజు ఒక పేషెంట్కి ఏంటంటే మనకు మంచి ట్రీట్మెంట్ జరిగింది. దాని గురించి మన కిరణ్ గారు ఆ పేషెంట్ డీటెయిల్స్, ఏం సర్జరీ చేశారు అనేది మొత్తం చెప్తారు మీకు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి 3 to 4 years అవుతుంది. కానీ మొట్టమొదటిసారిగా మన డిపార్ట్మెంట్లో కిడ్నీ స్టోన్ సర్జరీ ఇప్పుడే చేయడం జరిగింది. ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్నాము, ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. గత 3 నెలల కిందట మనకి 2 లేజర్ మిషన్లు వచ్చినాయండి. వాటి కాస్ట్ ఆల్మోస్ట్ 1 crore రూపీస్. ఆ మిషన్ వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి మన 3 months నుంచి. కానీ చిన్న స్కోప్ లేకపోవడం వల్ల మనం ఇన్నాళ్ళు చేయలేదు. ఆ స్కోప్ కూడా సూపరింటెండెంట్ సార్ వచ్చిన తర్వాత మనకి ఎంతో కృషి చేసి ఆ స్కోప్ కూడా మనకు అందించారు. అందించిన తర్వాత ఈ పేషెంట్ దెబ్బయ్య అనే పేషెంట్ చిలుకూరుపేట నుంచి వచ్చాడు. ఆయన కిడ్నీలో స్టోన్ ఇరుక్కుపోయి ఉంది. ఆ స్టోన్ని మనం లేజర్ ద్వారా, అంటే ఇంతకుముందు కిడ్నీలో రాళ్ళంటే హోల్ పెట్టి చేయాల్సి వచ్చేది, అవసరం లేకుండా లేజర్ ద్వారా యూరిన్ వచ్చే దారి ద్వారానే లేజర్ ఫైబర్ పంపించి ఆ స్టోన్ డస్ట్ లాగా చేసి రిమూవ్ చేయడం జరిగింది. చేసిన 2వ రోజే పేషెంట్ నీట్గా తనందరూ తను నడుచుకుంటూ అన్నీ తింటూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాడు. 3వ రోజు మనం డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటంటే నో స్కార్ లేకుండా, అలాగే నో బ్లీడింగ్ కూడా ఏముండదు. చాలా తక్కువ మినిమల్ కాంప్లికేషన్స్ తోటి ఆ లేజర్ సర్జరీ మనం చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఇది మనం బయట చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉందండి. ఇది 1.5 to 2.5 lakh రూపీస్ అవుతుందండి ఈ సర్జరీ.
అది మనం ఆర్ఓసి కింద ఉచితంగా చేయడం జరిగింది. అలాగే ఎన్ని స్టోన్స్ ఉన్నా ఒకటేసారి 4-5 స్టోన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మనం ఒకటే సర్జరీ చేయొచ్చు, ఒకటేసారి ఆపరేషన్ చేసే వీలు ఉంటుందండి. దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. కాలంలో మన ఒంగోలు జనరల్ హాస్పిటల్ నందు చాలా క్లిష్టతరమైన కేసులు, చాలా అరుదైన కేసులు అన్నీ విజయవంతంగా చేయడం జరుగుతూ. ఇదంతా మా యొక్క డాక్టర్ల కృషి, వాళ్ళ యొక్క ఒక టీమ్ ఎఫర్టు, అనెస్థీషియా టీం కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ వాళ్ళు నిరంతరము డ్యూటీలకు కట్టుబడి టైం ప్రకారం ఇక్కడ చేసి వచ్చిన పేషెంట్లను వాళ్ళకు వేరే ఆలోచనలు ఏమీ రాకుండా వాళ్ళ జబ్బు పట్ల అంకిత భావంతో పనిచేస్తూ హాస్పిటల్కు మరియు ప్రభుత్వానికి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి సేవలు కూడా ఉన్నాయి. ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్లు అంటే దాదాపు 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అయితే. అటువంటిది చాలా ఫ్రీగా చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా యూరాలజీ హెచ్ఓడి కిరణ్ మరియు వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ను అభినందిస్తున్నాను. ఈ దిబ్బయ్య గారు చిలకలూరుపేట నుంచి రావడం జరిగింది. లేజర్ అనేది ఒక పరిభాషలో అది లైట్ స్టిమ్యులేషన్ ఆఫ్ యాంప్లికేషన్ ఆఫ్ రేడియేషన్ అని అంటారు. దాంతో మనము ఆపరేషన్ కోత లేకుండా యూరిన్ ద్వారం ద్వారా పైకి రాళ్ళ దగ్గరికి పంపిస్తాం. రాళ్ళ దగ్గరికి పంపించి అది ఆన్ చేస్తేనే పడపడపడపడని పైలు పోవడం జరుగుతుంది. పొడిలాగా అయిపోయి ఒంటిలో వచ్చేస్తుంది. అది అంతకుముందు ఉంది 2 ఏళ్ళ నుంచి, కానీ దాన్ని చేయడానికే, దాన్ని పంపడానికే ఒక ఎక్విప్మెంటు లేక నేను వచ్చినప్పటి నుంచి 6 నెలల వరకు కృషి చేశాం దానికోసం. 6 నెలల తర్వాత యూరిట్రోస్కోప్ అనేది రావడం జరిగింది. మా యొక్క ఆర్ఎంఓలు కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్లు కానీ, మన ఇక్కడ యూరాలజీ స్టాఫ్ కానీ బాగా కష్టపడి ఆయనకు ఉపశమనం కలిగించారు. నీకు బాగా అయిపోయింది కదా, అది ఇటువంటి ఆన్సర్లు మేము పేషెంట్ నుంచి తీసుకుంటాము. ఇంత మాకు మంచి పేరు తెస్తున్న డాక్టర్ల టీంకు, మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు. దీనికి తోడ్పడిన మా జిల్లా కలెక్టర్ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంకు, వాళ్ళు కోట్ల రూపాయల్లో మాకు ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. అండ్ మాకు అన్ని విధాల డ్రగ్స్ కానీ ఎల్లవేళలా దాదాపు 350 డ్రగ్స్ మనకు ఫ్రీగా సప్లై ఉండడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు. నేను ఈ కిడ్నీ స్టోన్ వల్ల కొంచెం 2 నెలలుగా బాధపడుతున్నాను. ఇక్కడ గుంటూరులో ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, టెస్ట్లో రిపోర్ట్లు కానీ కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ బాగా చూస్తున్నారని చెప్పి మా అన్నయ్య కూతురు కూడా ఇక్కడ సర్జరీ చేయించుకుంది 1 నెల ముందు. లేదు సార్, వాళ్ళని అడిగితే ఇక్కడ సిబ్బంది కానీ వాళ్ళ పలకలించేది కానీ రిసీవ్ చేసుకోవడం కానీ బాగా ఉంది అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ కానీ అందరూ కానీ కిరణ్ డాక్టర్ గారు సార్ వాళ్ళు నన్ను బాగా చూసుకొని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నేను సాధారణంగా వ్యవసాయ కూలీని సార్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేక ఇక్కడికి వచ్చాను. ఏమనిపించింది నీకు డాక్టర్ ట్రీట్మెంట్ కానీ, లేకుంటే అక్కడ లోపల పేషెంట్ యొక్క తీసుకునే తీరు కానీ ఎట్లా అనిపించింది నీకు? బాగా రిసీవ్ చేస్తున్నారు సార్, బాగా చూస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు.
అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.